ఫస్ట్ టైం 'వరుణ్ తేజ్' 'తొలి ప్రేమ' చూసి భలే తీసాడు ఈ డైరెక్టర్ అని ఫీల్ అయ్యా మావా. అంటే చాలా సెన్సిబుల్‌గా మంచి ఫీల్‌తో ఉంటుంది ఆ సినిమాలో రైటింగ్. ఆ తర్వాత అదే డైరెక్టర్ 'అఖిల్‌తో' సినిమా అనగానే అది కూడా లవ్ స్టోరీ అన్నప్పుడు చిన్న ఎక్సైట్‌మెంట్ మావా. అంటే అయ్య గారిని ఒక లవ్ స్టోరీలో చూస్తామని. అలానే వెయిట్ చేసి సినిమా చూసాక ఏదో తెలియని డిసప్పాయింట్ మావా. సేమ్ 'తొలి ప్రేమ' స్ట్రక్చర్ తీసుకొని హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ని చేంజ్ చేసి ఫ్యామిలీ అనే ఒక కాన్ఫ్లిక్ట్ని పెట్టి మళ్ళీ తీసినట్టు ఉంటుంది 'మిస్టర్ మజ్ను'. అఖిల్‌కి మంచి సీన్స్ పడ్డా మోస్తరుగా సినిమా అంతా మనం చూడగలిగేలా ఉన్నా కానీ సినిమా ఎక్కదు మావా. ఇదైతే నిజం. మళ్ళీ 'తొలి ప్రేమ' లాంటి లవ్ స్టోరీ ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. వెంకీ అట్లూరి కూడా అదే చేశాడు మామ. ఎగ్జాక్ట్‌గా 'తొలి ప్రేమ' స్టోరీలోనే చిన్న చిన్న చేంజెస్ చేసి 'మిస్టర్ మజ్ను' అని ఇచ్చేశాడు. మొత్తం తన కెరీర్‌లోనే ఎక్కువ బ్యాక్‌లాష్ వచ్చింది ఈ 'మిస్టర్ మజ్ను' సినిమాకే మామ. చాలా దారుణంగా ట్రోల్ చేశారు వెంకీ అట్లూరిని. కానీ అవేమీ పట్టించుకోకుండా వెంకీ అట్లూరి నితిన్‌తో తన నెక్స్ట్ సినిమా అని అనౌన్స్ చేశాడు. ఇలా అనౌన్స్ చేశాక ఈ సినిమా కూడా సేమ్ తన పాత సినిమాల్లానే ఫస్ట్ హాఫ్ ఇండియాలో, సెకండ్ హాఫ్ ఫారెన్‌లో అని మీమ్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. కట్ చేస్తే వెంకీ కూడా అదే చేశాడు మామ. కీర్తి సురేష్ అండ్ నరేష్ లాంటి మంచి క్యాస్ట్ ఉన్న స్టోరీ బాగున్నా కానీ ఆ సినిమా ఎందుకో ఆడలేదు మామ. ఎందుకో అనడం కంటే ఒక కైండ్ ఆఫ్ సినిమాలని వెంకీ అట్లూరి దగ్గర నుండి చూసి చూసి రంగ్దే పర్లేదు అనిపించుకున్నా కానీ ఫ్లాప్ అయింది మామ ఈ రీజన్ వల్ల. ఇలా చాలా రీజన్సే వెంకీ అట్లూరి తన రూట్ మార్చి తనని తను రీఇన్వెంట్ చేసుకునేలా చేశాయి. ఇప్పటి నుండి స్టోరీ వేరేలా ఉంటుంది మామ. రంగ్దే మూవీ రిజల్ట్ తర్వాత కొన్ని మంత్స్ సైలెంట్ అయ్యి వెంకీ అట్లూరి సార్ మూవీ స్టోరీ పట్టుకుని చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఆ స్టోరీ నచ్చలేదంట మామ ఆ ఎండింగ్ వల్ల. ఫైనల్గా తమిళ్లో మంచి యాక్టర్ అయిన ధనుష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీ చెప్పాడంట. ధనుష్ గారికి ఆ స్టోరీ నచ్చడం, వెంటనే మూవీ ఫ్లోర్స్ మీదకి వెళ్ళడం, షూట్ అయిపోవడం, రిలీజ్ అవ్వడం జరిగింది. కట్ చేస్తే తెలుగు అండ్ తమిళ్లో సినిమాకి మంచి అప్రిషియేషన్ అండ్ కమర్షియల్గా కూడా బాగా హిట్ అయింది మామ. నియర్లీ 80 crores గ్రాస్ని టచ్ చేసింది మన తెలుగులో. ఒక్కసారిగా వెంకీ అట్లూరి రైటింగ్ అండ్ డైరెక్షన్లో వచ్చిన చేంజెస్ అండ్ గ్రోత్ని చూసి జనాలు షాక్ అయ్యారు మామ. అసలు సినిమా తీసింది వెంకీ అట్లూరి అయినా అని ఫీల్ అయ్యేలా చేశాడు వెంకీ అట్లూరి. ధనుష్ స్వాతి సినిమా తర్వాత వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అని మంచి క్యూరియాసిటీ బిల్డ్ అయింది మామ. ఈసారి కూడా తెలుగు యాక్టర్స్ని కాకుండా వేరే స్టేట్ యాక్టర్స్తోనే మూవీ అని అనౌన్స్ చేశాడు. ఆ హీరో దుల్కర్ అని తెలిసాక అందరూ షాక్ అయ్యారు మామ. నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని, స్టోరీ బ్యాంక్ అండ్ మనీ చుట్టూ ఉంటుంది అనగానే ఒక కైండ్ ఆఫ్ హై అందరికీ. అలా డిలే అవుతూ మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయిపోయింది మామ. మీరు చెప్తే నమ్మరు, ఫస్ట్ టైం లక్కీ భాస్కర్ సినిమా చూసి అసలు వెంకీ అట్లూరి అయినా ఈ సినిమా తీసింది అని ఫీల్ అయ్యా. ఆ రేంజ్లో ఉంటుంది మామ సినిమాలో రైటింగ్ అండ్ మెయిన్లీ స్క్రీన్ ప్లే. చాలా క్లవర్గా స్క్రీన్ ప్లేని ప్లాన్ చేసుకున్నాడు మామ వెంకీ అట్లూరి సినిమాలో. లక్కీ భాస్కర్ సినిమాలో స్టోరీ యూనివర్సల్గా అందరూ బాగా కనెక్ట్ అయ్యే విషయం, అదే డబ్బు. మరి అలాంటి డబ్బు చుట్టూ సినిమా అనగానే అందరూ బాగా ఇంట్రెస్ట్తో చూస్తాం. అదే లక్కీ భాస్కర్కి బాగా హెల్ప్ అయింది మామ. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్ కూడా బాగా రిలేటెడ్గా ఉండడం వల్ల, వాటికి మనం బాగా కనెక్ట్ అవ్వడం వల్ల జనాలకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. అంతెందుకు వెంకీ అట్లూరికి ఎప్పుడు రానంత రికగ్నిషన్ అండ్ ఫేమ్ వచ్చాయన్నా కూడా తక్కువేం కాదు మామ. అసలు ఒక మలయాళీ హీరోతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఆ సినిమాతో 100 crores గ్రాస్ కొట్టడం అంటే పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. దెబ్బకి మన తెలుగు ఆడియన్సే కాకుండా మొత్తం ఇండియాలోని మూవీ లవర్స్ అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు మామ లక్కీ భాస్కర్ సినిమాని. ఇంకా చెప్పాలి అంటే లక్కీ భాస్కర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా బుక్ మై షోలో టికెట్స్ తెగుతున్నాయి మామ. అది కూడా మంచి నెంబర్స్లో. అంటే చాలా రేర్ ఫీట్ ఇది. ఎందుకో లక్కీ భాస్కర్ సినిమా చూసాక వెంకీ అట్లూరి మీద ఈ అప్రిషియేషన్ వీడియో చేయాలనిపించింది మామ. కానీ ఫ్యూ డేస్గా టైం కుదరలేదు మామ. కానీ ఈసారి కుదిరేసింది, సో చేసేసా. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నా అని అన్నాడు. ఆ లవ్ స్టోరీ సార్ అండ్ లక్కీ భాస్కర్ సినిమాలో ఉండే చిన్న లవ్ స్టోరీలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటే ఇంకా హ్యాపీ మామ. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలని ఆశిస్తూ, మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.